వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది ఇండస్ట్రీలకు రక్షణగా నిలుస్తుంది. అంటే దేశంలో ఈ జవాన్ల పాత్ర కీలకంగా ఉంది. సో వీళ్ళంతా కూడా 56 రైజింగ్ డే సందర్భంగా విశాఖ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతాన్ని ఆనుకుంటూ సైకిల్ దాన్ని ప్రారంభించారు. సో మన దగ్గర కొందరు సిఎస్ఎఫ్ సంబంధించిన జవాన్లు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ప్రారంభించారు, అసలు మీ థీమ్ ఏంటి? మనము బకాలి వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ చేసాము. మా థీమ్ వచ్చి సేఫ్ కోస్టల్ ప్రాస్పరస్ ఇండియా. కోస్టల్ లైన్ సేఫ్టీ కోసము మన ఈ ర్యాలీ చేస్తున్నాము. మా ఎండ్ పాయింట్ ఏమంటే కన్యాకుమారి, తమిళనాడులో వివేకానంద్ మెమోరియల్లో మనం ఎండ్ చేస్తాము. మా మోటో ఏమైతే కోస్టల్ లైన్ వాళ్ళు అన్ని రూరల్ పీపుల్కి, స్కూల్ కాలేజెస్, అక్కడ విలేజర్స్కి ఆ కోస్టల్ లైన్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంట్ అది మనం చెప్తున్నాము. ఎందుకంటే రిమైనింగ్ బార్డర్స్లో ఫెన్సింగ్ ఉంది కాబట్టి కోస్టల్ లైన్ అలాగా పెట్టడానికి అవ్వదు. సో మనం విలేజ్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీ రూరల్ ఏరియాలో మీ కమ్యూనిటీ పీపుల్ లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే, కొత్త షిప్స్ బోట్స్ ఏమైనా వస్తే మీకు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి వీళ్ళు మా పీపుల్ లేదని. అలాగే ఏమైనా ఉంటే పోలీస్కి కంప్లైంట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలో నెక్స్ట్ కోస్టల్ నేవీ, సిఐఎస్ఎఫ్ వాళ్ళు టేకప్ చేస్తారు. సో అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి మనం మెయిన్ మోటో ఇది. మా డీజీ సార్ మోటో ఇది. ఆ పట్టుకొని మన అందరూ ఇప్పుడు కన్యాకుమారి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 స్టేట్స్ కవర్ అయింది. ఇది మా 3rd స్టేట్, 2nd డే ఇక్కడ. సో చాలా హ్యాపీగా ఉంది అందరికి. ఇదే మా మెసేజ్. మొత్తం ఎంతమంది, ఎన్ని రోజుల పాటు జర్నీ? ఓకే, మాదిలో టోటల్ 50 సైక్లిస్ట్, దాంట్లో 8 లేడీస్. టోటల్ మనది 25 డేస్ సైక్లింగ్. ఇది మార్చ్ 31st మన అందరూ కన్యాకుమారి ఎక్కుతాం. సో ఈ ఇన్ని స్టేట్ల మీదుగా మీరు ట్రావెల్ చేయడం, అక్కడ లోకల్ పీపుల్ని కలవడం, మాట్లాడడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అది బాగానే ఉంది. ఎందుకైతే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క కల్చర్, ఎస్పెషల్లీ ఫుడ్ మాకి డిఫరెంట్ గా దొరికింది. సేమ్ రైస్ అయితే కూడా రైస్ సైజెస్, సబ్జీ, దాల్ అవన్నీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. మాకు అక్కడ వెళ్ళి ఓకే ఇప్పుడు మాకు తెలుస్తుంది, ఓకే ఈ స్వీట్ అక్కడ తిన్నాము, వెస్ట్ బెంగాల్ అలాగా ఉండింది, ఒడిశాలో ఇలాగా ఉందని మాకు ఆ డిఫరెన్స్ తెలిసింది. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇలాగ ఒక ఎక్స్పీరియన్స్ మాకు దొరకదు. ఒక్కొక్క ఫుడ్ సరే, వాళ్ళ పీపుల్స్ కూడా వాళ్ళ వెల్కమింగ్ సరే, వాళ్ళ ఎంకరేజ్మెంట్ సరే చాలా బాగా ఉంది. అందరూ ప్రతిరోజు మనం టైర్డ్ అవుతే కూడా నెక్స్ట్ డే ఓకే ఈ రోజు ఎక్కడ వెళ్తాము, ఎవరిని చూసి మాట్లాడతాము, వాళ్ళు మనకి ఎలాగ ఎంకరేజ్ చేస్తారు, మనం వాళ్ళకి ఏం చెప్పాలి, ఆ మోటో తీసుకుని వెళ్తే మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో డిఫరెంట్ కల్చర్స్ బాగానే ఉంటుంది, ఎంజాయ్ గా ఉంది మాకి. మీ అంటే ఇంతమంది పురుషులు, అంటే మీరు ఏ క్యాడర్లో ఉన్నారు ప్రస్తుతం? నేను సబ్ ఇన్స్పెక్టర్ రాజు. సబ్ ఇన్స్పెక్టర్ ఏ స్టేట్ నుంచి? నేను తమిళనాడు నుంచి. తమిళనాడు. సో మీతో పాటు కో సైక్లిస్టులు చాలా మంది ఉన్నారు. ఇంతమంది అబ్బాయిల్లో మీ మహిళలందరూ ఎలా జర్నీ చేస్తున్నారు? దాంట్లో ఏం డిఫరెన్స్ లేదు కదా, అందరూ ఒకటే. వాళ్ళు కూడా మా కొలీగ్స్, ఏం డిఫరెన్స్ లేదు, బాగా సపోర్టివ్స్. మన అందరూ వాళ్ళు ఎలాగ చేస్తున్నారో సేమే. ఫుడ్ అనే సరే, ట్రైనింగ్ మన ఆర్టీసీ ముండేలు అందరూ కలిసి చేసాం 1.5 months. సో సేమ్ ఫిజికల్ అండ్ మెంటల్ ట్రైనింగ్ మాకు ఇచ్చారు. సో అంతేం పెద్ద డిఫరెన్స్ లేదు. క్లైమేట్స్ ఇవన్నీ చేంజెస్ ఉన్నాయి కదా? క్లైమేట్స్ మన సౌత్ వాళ్ళు కాబట్టి ఆ క్లైమేట్స్ మాకు అంత హార్డ్ గా పడట్లేదు. ఇక్కడనే కొంచెం హార్డ్ గా ఉంటాయి. ఆ సైడ్ సముద్రం సైడ్ చల్లగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసి ఫుల్ సపోర్టివే మాకు. వాళ్ళు కూడా అండర్స్టాండ్ మీన్స్ ఇప్పుడు వాళ్ళు ఎక్కువ స్పీడ్ స్లో అలాగే ఒక నార్మల్ రిథమ్ లో అందరూ వెళ్తాం. ఎందుకని ఒక్కొక్క వాళ్ళ స్పీడ్ కెపాసిటీ ఎలాగ ఉందో అందరికీ తెలుసు. అది పట్టుకొని గ్యాదరింగ్ గా మనం ఆల్మోస్ట్ 25 సైక్లిస్ట్ కలిసి వెళ్తాం. ఎవరైనా వదిలేసి అలాగే ఏం లేదు. సో గ్రూప్ గా వెళ్తాం కాబట్టి ఎవరు ఇక్కడ అప్ అండ్ డౌన్ ఏం లేదు. సో అన్ని ఈక్వల్ గా వాడు మమ్మల్ని చూస్తున్నాం. సో నో ఇష్యూస్ ఇన్ దట్. యా, వి ఆర్ ఎంజాయింగ్ వెరీ మచ్. మీరు చెప్పండి, మీరు ఏ స్టేట్ నుంచి, ఏ క్యాడర్లో? నేను తమిళనాడు నుంచి లేడీ కానిస్టేబుల్ గ్రీనిషా. సో ఎలా ఉంది మీ సైకిల్ దాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు? విశాఖకు వచ్చారు ఇప్పుడు చాలా స్టేట్లు దాటుకొని. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. చాలా ప్రౌడ్ గా ఉంది. లేడీస్ మధ్యలో వెళ్తున్నాము, చిల్డ్రన్స్ మధ్యలో వెళ్తున్నాము. వాళ్ళకంతా మేము వచ్చింది వాళ్ళకి కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. వాళ్ళు కూడా ఇలాంటి ఫీల్డ్స్ లో రావాలని ఇప్పుడు అనుకుంటున్నారు మమ్మల్ని చూసి. ఇంకా మేము అవేర్నెస్ ఇస్తున్నాము. అది వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఇదంతా అండర్స్టాండ్ చేసి ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉండాలని మేము ఇది ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఇది సక్సెస్ అవుతుందని మేము విష్ చేస్తున్నాము. 6500 కిలోమీటర్స్ పైన మీరు ట్రావెల్ చేయబోతున్నారు. సో రోజుకి ఇలా అనుకున్నారా, ఇన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా టైంకి టైం ఫుడ్, అలా ఒక ప్లాన్ ఏమైనా ఉందా? ప్లానింగ్స్ ఉన్నాయి, దాని పాటు మేము కవర్ చేస్తున్నాం. పర్టికులర్ గా పర్ డేకి ఇన్ని కిలోమీటర్లు అలా ఏం లేదు. అది
యాక్చువల్లీ మాకు ఉంది పర్ డే ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ మనం కవర్ చేస్తాం. మాక్సిమం అయితే 120 to 130 డిపెండ్స్ అపాన్ మనకి ఎక్కడ అకామిడేషన్ స్టేయింగ్ మన ప్లాన్ చేస్తారు మా సీనియర్స్. సరే ఒక్కొక్క యూనిట్ కమాండ్ వచ్చా వాళ్ళు మాకు ప్రాపర్ ప్లానింగ్ చేస్తారు. ఏ టైం మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ ఇవన్నీ ఆల్రెడీ ప్లాన్ గా వెళ్తుంది. దాంట్లో మాకేం ప్రాబ్లం లేదు. మా లైన్ లో ఈస్ట్ కోస్ట్ లో 2800 కిలోమీటర్స్ మనం చేస్తున్నాం. ఇంకా వెస్ట్ లో కూడా మంచిగా 2 లైన్ కలిసి 6500. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ 2 సైడ్ ప్లాన్డ్, ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ హాల్ట్ చేయాలా, ఇన్ని రోజులు మీన్స్ ఆల్మోస్ట్ మినిమం మనది 120 కిలోమీటర్స్. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్ మా పాట ఒక డాక్టర్ సార్ ఉన్నారు, నర్సింగ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి అందరూ ఫుల్ సపోర్ట్ గానే మనం వెళ్తున్నాం. సో నో ఇష్యూస్ మాకు. సో ఇవాళ వైజాగ్ వచ్చారు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇంకా 1 వీక్ ఉంది ఆంధ్రాలో. నెక్స్ట్ మేము తమిళనాడు వెళ్తాం. This is a kind of a special initiative, something to showcase our strength, especially like CSF strength. You know very well, CSF is a specialized force. They are taking care of all our economic assets, and be it a port, be it a airport, or any kind of industries, they are part and parcel of our country's prosperity. Whatever we are achieving, whatever we are economic growth, it's partially or something specially it's from CSF contribution, and we want to appreciate and thank them and their families. And as stated by our collector, this is the special narrative and initiative started by our honorable Home Minister. And there is an involvement of entire CSF family from all over the country. So on behalf of Vizag Port Authority and all the industrial units which are situated in Vizag, and on behalf of Government of Andhra Pradesh and the civil administration, we want to welcome all the cyclists to our city. As you know, our city is something very unique and special. So we have given them a welcome, and from here they will start their journey tomorrow morning, and they will go till Kanyakumari. So this is a special moment for all of us. So on behalf of entire Vizag residents, we wish them all the best. సో మనతో మరొక సైక్లిస్ట్ ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రయాణం ఎలా జరుగుతుంది? మా ప్రయాణం చాలా బాగా జరుగుతుందండి. దారిలో చాలా మంది మన సివిలియన్స్ కూడా, ప్రజలు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి మాకు క్లాపింగ్ చేయడం కానీ, పూలు ఇవ్వడం కానీ, భీమిలీలో మీరు చూసే ఉంటారు, చాలా మంచి రిసెప్షన్ అయింది. చాలా బాగా జరుగుతుంది. సో అంటే ఎన్ని రోజులు మీ ప్రయాణం, ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? మాది మొత్తం 25 రోజుల ప్రయాణం అండి. మాది స్టార్ట్ అయింది 7వ తారీఖు, మార్చి 7వ తారీఖు. మనకు తెలిసినట్టే ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ మేము 31వ తారీఖు ఈ నెల కన్యాకుమారి చేరుకుంటాము. మొత్తం 2778 కిలోమీటర్లు సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తాము. ఇప్పటికి ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్లు అయిపోయింది. ఇంకా మిగిలిన డిస్టెన్స్ కవర్ చేయాలి. సో అంటే ఈ కోస్టల్ తీర ప్రాంతం గుండా మీరు సైక్లింగ్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డిఫరెంట్ స్టేట్స్ కూడా దాటుతూ ఉన్నారు కదా. సో యాక్చువల్లీ తీర ప్రాంతం గురించి మాట్లాడాలంటే, నేను తీర ప్రాంతం అండి. మాది ఒంగోలు జిల్లా టంగుటూరు మండలం. మా ఊరికి బీచ్ 5 కిలోమీటర్లు ఉంటుంది. సో అండ్ ఆర్కే బీచ్ ఎప్పుడు వైజాగ్ వచ్చినా ఐ విల్ కమ్ హియర్ బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ బీచ్ హియర్. అండ్ మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఋషికొండ అండ్ భీమిలి వరకు రైడ్ వెళ్ళి వస్తాము. అండ్ దీంతో పాటు ఈసారి నాకు చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది. ఏంటంటే ఒడిశా కానీ, బెంగాల్లో కానీ కొత్త బీచ్లు చూడడానికి. సపోజ్ మేము బక్కాలి నుంచి స్టార్ట్ అయినాం. బక్కాలి ఇస్ వైట్ శాండ్ బీచ్, మొత్తం వైట్ శాండ్ ఉంటుంది. అండ్ పూరి బీచ్, కోనార్క్ టెంపుల్ కానీ, పూరి బీచ్, పూరి టెంపుల్కి వెళ్ళలేకపోయాము కానీ ఎందుకంటే మా షెడ్యూల్ చాలా టైట్ ఉండే. కానీ పూరి బీచ్కి వెళ్ళాము. కోనార్క్ టెంపుల్ దగ్గరే మాకు ఒక ప్రోగ్రామ్ అయింది. సో ఇది చాలా ఏంటంటే ఒక అడ్వెంచర్ అన్నమాట. డిపార్ట్మెంట్ ఒక అడ్వెంచర్ లో పంపించినట్టు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీలీ ఎంజాయింగ్ ఇట్. దేశ రక్షణలో మీరు
ఉంటారు, నిత్యం బిజీగా ఉంటారు. సో ఇది ఒక ఛాలెంజింగ్ అనుకోవాలి, ఎందుకంటే సైక్లింగ్ చేస్తూ ఛాలెంజింగ్ ఎలా ఫేస్ ఇది ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే మేము ఇప్పటి వరకు మాకు ఈ ట్రైనింగ్ అయింది, కమాండో ట్రైనింగ్, ఆ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ అయింది, కానీ సైక్లింగ్ కి రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. సో మనకి స్ట్రాంగ్ థైస్ ఉండాలి, మనకి స్ట్రాంగ్ షోల్డర్స్ ఉండాలి వీటి కోసము. దీనికోసం అని మాకు కొంచెం ట్రైనింగ్ కూడా అయింది. ఆర్టీసీ ముండలి అని మా ట్రైనింగ్ సెంటర్ ఉంది, అక్కడ మాకు ఒక 1 month ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఇది అడ్వెంచర్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా టెస్ట్. అండ్ దీంతో ఏంటంటే దీంతో ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు ప్రజలకు, ఏంటంటే సైక్లింగ్ చాలా మంచి స్పోర్ట్. ఇది మన మన లాంగ్ టర్మ్ కార్డియో హెల్త్ కోసం కానీ, మన హార్ట్ హెల్త్ కోసం కానీ సైక్లింగ్ చాలా చాలా మంచిది. అండ్ మనకు తెలిసినట్టే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిట్ ఇండియా మూవ్మెంట్ కూడా స్టార్ట్ చేసి ఉండే. సో ఇది కూడా ఒక మెసేజ్ ఏంటంటే ఫిట్ గా ఉండాలి, మన బాడీ మనం మంచిగా ఉంచుకోవాలన్నది కూడా ఒక మెసేజ్ అండి. సో మీ ఈ జర్నీ టైంలో కొన్ని విలేజ్ టచ్ చేస్తున్నారు, అక్కడ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చాలా ఫస్ట్ ఏంటంటే వాళ్ళు అసలు ఎందుకు వస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే మనం బండ్ల మీద తిరుగుతూనే ఉంటాం, కార్లలో తిరుగుతూనే ఉంటాం, అది ఎవరు పట్టించుకోరు. కానీ సైకిల్స్ మీద ఇంత లాంగ్ డిస్టెన్స్ లో మేము ఎలాంటి ఎలాంటి మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నామంటే అక్కడ వాళ్ళు ఇలాంటి గేర్లు ఉన్న సైకిల్స్ కూడా చూడలేదు అనమాట. సో చాలా ఎక్సైటెడ్ గా పిల్లలు వచ్చి అన్న ఎట్లా మన తప్పు ఆంధ్రాకి వచ్చినది, ఇది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా గేర్ ఎట్లా వేయాలి, గేర్ ఎట్లా తీయాలి. అండ్ అది కాకుండా మన నార్మల్ గా ఇప్పుడు సపోజ్ భీమిలిలో మనము మత్స్యకారుల సంఘం వాళ్ళు వచ్చారు, మన సాగర్ వాకింగ్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే మీరు ఎప్పుడు సేమ్ ఇదే వాళ్ళు, మీరు ఎందుకు తీస్తున్నారు, మీ ఉద్దేశం ఏంది, దీని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మా డీజీ సార్ గారు చెప్పినట్టు మేము వాళ్ళకి అదే చెప్తున్నాం, ఏంటంటే సురక్షితమైన తీర ప్రాంతము భారతదేశ ప్రగతికి చాలా ఇంపార్టెంట్. అలాగే సిఎస్ఎఫ్ రోల్ ఏంటిది, సిఎస్ఎఫ్ దేశ ప్రగతిలో ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. మేము చాలా చాలా ఇంపార్టెంట్ లొకేషన్స్ ని గార్డ్ చేస్తున్నాం. లైక్ మేము ఇది సపోజ్ మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేము ఎయిర్పోర్ట్స్ లో ఉన్నాము, సీ పోర్ట్స్ లో ఉన్నాము, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఉన్నాము, డ్యామ్స్ లలో ఉన్నాము. సో మా సిఎస్ఎఫ్ అసలు యాక్చువల్లీ ఎందుకు ఈ సైకిల్ ర్యాలీ తీస్తుంది, ఇవే ఇంటరాక్షన్స్ అనమాట. వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, మేము చెప్తా ఉంటాం ఎందుకు తీస్తుంది అనేది. కానీ చాలా ఎక్సైటింగ్ అనమాట, ఎందుకంటే జాబ్ జాయిన్ అయిన తర్వాత మేము మా వర్క్ కల్చర్ లో ప్రొఫెషనల్స్ కానీ, తోటి జవాన్స్ కానీ వాళ్ళని కలుస్తూ ఉంటాము. కానీ ఇది చాలా కొత్తగా ఏంటంటే ప్రజలలోకి వెళ్ళి ప్రజలతో మాట్లాడడము, వాళ్ళ పరిస్థితులు అయితే తెలుసుకోవడము, ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? రేపు ఇక్కడ నుంచి మేము అన్నవరం వెళ్తాము. అన్నవరంలో 1 day స్టే ఉంది, 125 kilometers చేయాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే ఇది మా ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ కి మెంటల్ ఫిట్నెస్ కి ఎందుకు టెస్ట్ అంటే ఇప్పుడు టైము 8 అవుతుంది, 7:50 అయింది. కానీ రేపు పొద్దున మళ్ళీ మేము 6:30కి రావాలి. సో 6:30కి రావాలి, ఎందుకంటే రేపు మేము 125 kilometers చేసుకుంటూ అన్నవరం వెళ్ళాలి. సో రేపు అన్నవరం వెళ్తాము, తర్వాత అమలాపురం ఉంది, తర్వాత మచిలీపట్నం ఉంది, చిరాల, కావలి అండ్ నాయుడుపేట మన ఆంధ్రాలో ప్లేస్ లో, దాని తర్వాత తమిళనాడులో ప్లేస్ స్టార్ట్ అవుతాయి. సో పొలిటికల్స్ తరఫున మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ టు అంటే పీపుల్ ని మీరు అవేర్నెస్ చేస్తూ దేశ రక్షణలో ప్రజలు కూడా ఒక భాగం అని మీరు చెప్తున్నారు, మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ పొలిటికల్స్ టీమ్. ఇదైతే మనం చూసాం, ఇప్పుడు ఈ సైకిల్ దాని ద్వారా తీర ప్రాంతం గుండా వీరు ప్రయాణిస్తూ అక్కడున్న ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ, ఏంటంటే కొత్త వారు మీ ప్రాంతానికి ఎవరైనా వస్తున్నారా, వస్తే సమాచారం ఎలా ఇవ్వాలి, అలాగే తీర ప్రాంతంలో ఎటువంటి భద్రతా చర్యలు ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలపై వీరు అవగాహన కల్పిస్తూ సైకిల్ యాత్రని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. సో ఈ యాత్ర ఇప్పుడు ప్రస్తుతం విశాఖ నుంచి నెక్స్ట్ తూర్పుగోదావరి గుండా అలాగా తమిళనాడు వెళ్తుందని సైక్లిస్టులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.